कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते। अल्लाहु अकबर अल्लाहु अकबर। విరబూసిన చిరునవ్వులు వరదై పొంగే వసుంధర విధిరాత అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ। ఏ ధైర్యం నిన్నే ఇన్నాళ్ళు నడిపిందో, ఏ దైవం నీలో కొలువై ఉందో, అలుపంటూ లేక అందరి క్షేమం కోరి చేదోడై నిలిచే ఓ చిన్నారి, ఓర్పు ఓదార్పు నీవేలే ఓ వసుంధరా। విరబూసిన చిరునవ్వులు వరదై పొంగే ఓ వసుంధరా। చందమామ రావే జాబిల్లి రావే అని పట్టపగలు చందమామ గురించి చెప్పకూడదు పిన్ని, వసుంధర అక్క వస్తుంది అని చెప్పాలి। చుట్టూ ఉండే ప్రతి చెట్టుతో బుట్టు వెచిలుకే చుట్టం కదా, నీడై నిన్నే తాకంగానే మోడే చిగురించు, వాడిన కొమ్మల్లోనే చూడు వసంతం ఉదయించు, ప్రతి కోయిల నీవేలే ఓ వసుంధరా। నమస్తే సార్। ఆ వసుంధర ఇంకా రాలేదా? రోజుకో సాకు చెప్పి లేటుగా వస్తుంది. పనిలో నుంచి ఎప్పుడు తీసేస్తానో నాకే తెలీదు. చెప్పు దాంతో. నీకు మాత్రం నా మీద ఎందుకమ్మా ఇంత ప్రేమ? నువ్వు మా అమ్మలా అనిపిస్తావు। పదండి మామయ్య వెళ్దాం। ఎక్కడికి వెళ్ళేది? ఇప్పుడే సూపర్వైజర్ రౌండ్స్కి వెళ్తూ చూసి తిట్టాడు, పనిలోంచి తీసేస్తాను అని బెదిరించాడు। మరి ఇంకా ఇక్కడే ఉన్నావే, పదండి మామయ్య। ఓహో, ఇప్పుడు నేను లేట్ చేసినట్ట? ఎందుకు మామయ్య అంత కోపం? అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను। ఆపు వసుంధరా, ఇక్కడ ఎవరికి సమస్య వచ్చినా అయ్యో అనగలం గాని రూపాయి సహాయం చేయలేం, మనకు మించిన సహాయం చేయకూడదు। మామయ్య అన్ని డబ్బులతో ముడిపెట్టకూడదు, మనిషికి మనిషి సాయం అన్నారు కానీ మనిషికి డబ్బు సాయం అనలేదు। ఓ, నువ్వు మదర్ తెరీసాకి వారసురాల్లా తయారవుతున్నావు। ఇక నేను నీకు పనులు చెప్పను, నేను వెళ్తున్నా। నేను ఆగు, అవసరం లేదు, నేను ఇంకో అమ్మాయిని చూసుకుంటాను। ఒక్క పూట పని లేకపోతే అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది। నిన్ను బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు వసుంధరా। చదువుకున్న దానివి, మూటలు మోస్తుంటేనే బాధ అనిపిస్తోంది। దానికి తగ్గట్టు ఆ సూపర్వైజర్ నిన్ను అది ఇదని మాట్లాడుతుంటే ఇంకా బాధగా ఉంది। నాకు అర్థమైంది మామయ్య, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్లే అనిపిస్తారు। వాళ్ళకి నా వంతు చిన్న సాయం చేయడంలో సంతోషం ఉంది, కానీ నా వల్ల రోజు నువ్వు మాటలు పడాల్సి వస్తుంది। సరేమ్మా, పద వెళ్దాం, త్వరగా తేయాకు బండికి ఎక్కించాలి। అసలే ఈరోజు మన ఎండి గారు వస్తున్నారు, పద।
మేడం ఎండిఐ రేపటికి సంవత్సరం పెద్ద ఫంక్షన్ చేస్తున్నారంట. మేడం చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండాలి. అలాగే మామయ్య. ఇంకా ఎవరెవరు వస్తున్నారు? మన కంపెనీ CEO రాజీవ్ సార్ కూడా వస్తున్నారు. గ్రీష్మ, కొంచెం వాల్యూమ్ తగ్గించమ్మా. నో డాడ్, సారీ. మనం ఇక్కడికి వచ్చిందే ఎంజాయ్ చేయడానికి కదా. Come on. Wow, what a place. ఫోటో తీసుకుందాం రా. అమ్మా గ్రీష్మ, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఈ టైంలో నువ్వు ఎస్టేట్కి రావడం అవసరమా? నేను మిమ్మల్ని ఎస్టేట్ చూపించమని అడగలేదు కదా డాడీ. వీళ్ళకి ఎస్టేట్ చూపిస్తానని ప్రామిస్ చేశాను. నేను చూసుకుంటాను. డాడీ, అక్కడ కనిపించేదంతా మన ఎస్టేటేనా? మంద కాదు, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీది. గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఈజ్ ఎవ్రీథింగ్ గోయింగ్? ఎవ్రీథింగ్ ఫైన్ సార్. ఈరోజు టూరిజం మినిస్టర్ తమ్ముడు కూడా వస్తున్నాడు. ఆయన రాగానే మీరు దగ్గరుండి రిసీవ్ చేసుకుని కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టండి. అలాగే సార్. అమ్మా గ్రీష్మ, మీరు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. అలాగే, మళ్ళీ కలుద్దాం. ఓకే ఓకే సార్. వసుంధరా, అంత బరువు మోస్తున్నావు, మెడ విరిగిపోతుంది. అంత తొందరగా విరిగే మెడ కాదక్క నాది. ఉప్పు. పిన్ని, మీ ఆయన ఇంకా తాగొచ్చి గొడవ చేస్తున్నాడా? చేస్తున్నాడు వసుంధరా. నువ్వు చెప్పాక ఒక వారం తాగలేదు, మళ్ళీ మామూలే. జానకక్క, తాతగారు బాగున్నారా? యోగక్షేమాల తర్వాత త్వరగా కానివ్వు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. మేడం వచ్చేస్తారు. అయిపోయింది మామయ్య. ఒకసారి ఆప్ మామయ్య. ఏంటి వసుంధరా? ఒకసారి ఆప్ మామయ్య. అబ్బా, మళ్ళీ ఏంటి వసుంధరా? నాకు లేట్ అయిపోతుంది. మామయ్య, ఒకసారి ట్రాక్టర్ ఆపు. ధరణి ఎందుకు డల్ గా కూర్చుంది? నీ పంతం నీదే కదా. సరే వెళ్ళు. మేడం రాకముందే వచ్చేసాయి. సరే మామయ్య. ఏమైంది ధరణి? ఎందుకు ఏడుస్తున్నావు? ఈరోజు స్కూల్లో ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. రాత్రంతా కష్టపడి చేశాను, కానీ అక్క, నా ప్రాజెక్ట్ వర్క్ ఎవరు? వాళ్ళక్క. నీ దగ్గర ఇంకో చార్ట్ పేపర్ ఉందా? ఉంది, ఇవ్వు. హలో, చదువుకున్నట్టున్నారు, అంత మాత్రం జ్ఞానం లేదా? తను కష్టపడి చేసిన ప్రాజెక్ట్తో మీ చెప్పులు తుడుచుకున్నారంట కదా? అవును, తుడుచుకున్నాను. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ చిరిగిపోయిన ముక్కలన్నీ అతికించవనా? ఇంకోటి చేసుకోమని చెప్పు. తప్పు చేసింది మీరు, తనెందుకు కష్టపడాలి? అంటే మీరే చేయండి.
అది 6 గంటల్లో. తనకి స్కూల్కి టైం అవుతుంది. వాట్ డు యు మీన్? నేనెవరు నీకు తెలుసా? మీకు తెలీదా? అమ్మా! ఏంటి వసుంధరా, ఏమైంది? ఈ అక్క వసు అక్క మీద చెయ్యి ఎత్తుతుంది. నీ మీద చెయ్యెత్తిందా? మన గుంపును తీసుకురమ్మంటావా? చేస్తాను. ఏం లేదు వాణక్క, ఏదైనా ఉంటే నేను పిలుస్తాను కదా. వెళ్ళండి, మీ పని మీరు చూసుకోండి. చూస్తారేంటి? తీసుకోండి. తీసుకో. హ్యాపీయా? బాయ్ అక్క. ఇక మీదటైనా చించే ముందు అదేంటో ఒకసారి చూడండి. అందులో ఎంత కష్టం ఉంటుందో ఆలోచించండి. మిమ్మల్ని అవమానించాలని ఇదంతా చెప్పట్లేదు, అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఎవరే ఈ అమ్మాయి? పట్టపగలు నీకు చుక్కలు చూపించింది. నిన్ను వదలను. దీనికి 4 రెట్లు నువ్వు అనుభవించేలా చేయకపోతే నా పేరు గ్రీష్మనే కాదు. ఏంటమ్మా ఎలా వచ్చావు? మేడం వస్తున్నారమ్మా, వెల్కమ్ చెప్దామని వచ్చాను. నువ్వు కూడా రా, వెళ్దాం. చాలా జాగ్రత్త చూసుకోండి. వచ్చేసారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. నమస్తే మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ మ్యామ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మ్యామ్. థ్యాంక్ యూ. రాజీవ్, వెళ్దామా? రండి మేడం. మేనేజర్. మేడం. టూరిజం మినిస్టర్ తమ్ముడు ధీరేందర్ వచ్చారా? వస్తున్నారు మేడం. టీనా. ఎస్ మేడం. ప్రెజెంటేషన్ కి రూమ్ రెడీ చేయించు. విల్ జాయిన్. ఓకే మేడం. అవును, ఇక్కడ పవర్ కట్స్ ఎక్కువ విన్నాను. జనరేటర్ని రెడీగా ఉంచండి. ప్రెజెంటేషన్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంటరప్ట్ అవ్వకూడదు. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టున్నా. నిన్న కొడుకుని వైస్ చైర్మన్గా అనౌన్స్ చేశావు. ఈరోజు టూరిజం మినిస్టర్ తమ్ముడిని ఎస్టేట్కి ఇన్వైట్ చేశావు. సడన్ గా అందరినీ ఎలక్ట్ చేశావు. హ్మ్. నీలో నచ్చింది ఇదే రాజీవ్. నువ్వు నన్ను చదవగలవు.
ప్రతాప్ బతికున్నప్పుడు ఈ ఎస్టేట్ ఒక సీనిక్ బ్యూటీ అని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు నాకొచ్చిన ఐడియా ఇక్కడ రిసార్ట్స్ ప్లాన్ చేయాలని. మంచి ఐడియా. అందుకే పనిలో పనిగా మినిస్టర్ తమ్ముడిని కూడా ఇన్వైట్ చేశాను. పేరుకి అన్న మినిస్టర్ అయినా చక్రం తిప్పేది అతనే. ఐ నో. ఫర్దర్గా దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ ఎలా చేయాలో ఐ హ్యావ్ ద ప్రెజెంటేషన్. కావాలంటే ఆయనకి ఎంత షేర్ కావాలో డీల్ ఏంటో అడుగుదాం. నువ్వు ఊరికే అయ్యావా ఉమెన్ ఆఫ్ ది ఇయర్? సూపర్వైజర్, బొకేస్ అన్ని ఫ్రెష్గా ఉండేలా చూడండి. జనరేటర్ రూమ్లోకి డీజిల్ క్యాన్ పంపించు. మినిస్టర్ గారు తమ్ముడు వచ్చినప్పుడు ప్రజెంటేషన్ ఉంటుందంట. ఆ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. తప్పకుండా సార్. హాయ్ ఆంటీ. హే గ్రీష్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? ఐఎమ్ వెరీ ఫైన్ ఆంటీ. సరే, నాకు చిన్న ప్రెజెంటేషన్ ఉంది. ఐల్ క్యాచ్ యు అప్ లేటర్. ఓకే, లెట్స్ గో. సీ యూ. నమస్తే మేడం. నమస్తే. హలో. హలో. వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు పిలిచాక రాకుండా ఉంటామా? రాజీవ్, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. ఓకే. మిమ్మల్ని చూస్తుంటే మినిస్టర్ గారిని చూస్తున్నట్టే ఉంది. ఆ గన్మెన్స్ హడావిడి తప్పడం లేదండి. అన్నయ్య ప్రొఫెషన్కి తమ్ముడికి కూడా తలనొప్పులు తప్పట్లేదు. పైగా అన్నయ్యకి సంబంధించిన అన్ని విషయాలు నేనే చూసుకుంటాను. అందుకే ఇది. మీ ఎస్టేట్ చాలా బాగుంది. ఈ ఎస్టేట్ అందాన్ని మీలాంటి వాళ్ళే డెవలప్ చేయాలి. ఎలా చేయాలో చెప్పండి మేడం, చేసేద్దాం. టీనా మేడం, మనం ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ ధీరేంద్ర గారికి చూపించు. టీనా, ఇన్వర్టర్ లేదా? లేదు మేడం, ఆ ఫార్మాట్ దీనికి సపోర్ట్ చేయదు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ పవర్ కట్స్ చాలా ఎక్కువ. 2 minutes లో జనరేటర్ ఆన్ చేస్తాను. పర్లేదు. 2 minutes మేడం. ఇప్పుడు కరెంటు ట్రిప్ అవడం ఏంటి? ఏమో తెలియదు సార్. కరెంట్ ట్రిప్ అయింది. జనరేటర్ కూడా పనిచేయట్లేదు. సార్, కరెంటు ట్రిప్ అయిందంట. జనరేటర్ కూడా పనిచేయట్లేదు. జనరేటర్ వర్క్ చేయకపోవడం ఏంటి? ముందే చూసుకోమని చెప్పాను కదా. ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలి? అవును, ఈ మధ్య అమెరికా వెళ్ళినట్టున్నారు. పూర్తిగా పర్సనల్ ట్రిప్ అండి. మా ఫ్యామిలీని చూడడానికి వెళ్ళాను. ఓ, ఒక్క నిమిషం మేడం. ఏమైంది మేడం? కరెంటు ట్రిప్ అయిందంట. జనరేటర్ కూడా పనిచేయట్లేదంట. వాట్? లోపల ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుందో తెలుసా? హే, ఏం విసురుతావయ్యా? అది కాదు, పవర్ వచ్చేస్తుంది. చాలా సఫికేటింగ్గా ఉందండి. పవర్ కటింగ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు జనరేటర్లో ఫ్యూల్ వేసుకోవడం మినిమం సెన్స్ కదండి. అది కూడా తెలీదా? సర్లేండి, ఇంకోసారి కలుద్దాం. అది కాదండి. సారీ మేడం,
ఇంకోసారి కలుద్దాం. పవర్ కటింగ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు జనరేటర్లో ఫ్యూల్ వేసుకోవడం మినిమం సెన్స్ కదండి. అది కూడా తెలీదా? టీనా మేడం, దీనికి కారణమైన స్టాఫ్ అందరూ నా ముందుండాలి. ఓకే మేడం. ఆంటీ, అసలు ఏమైందో మొత్తం కనుక్కున్నాను. కరెంటు ట్రిప్ అయింది. జనరేటర్ వర్క్ చేయట్లేదు. అదే ఎందుకు చేయలేదు? సారీ టు సే దిస్ ఆంటీ, వీళ్ళు జనరేటర్లో డీజిల్ కి బదులు కుకింగ్ ఆయిల్ వేశారు. వాట్? ఏంటి? డీజిల్ కి బదులు వంట నూనె పోసారా? అవునండి, అందువల్లే పాడైంది. ఎవరు జనరేటర్లో ఆయిల్ పోసింది? ఎవరు? ఎవరు? వసుంధర మేడం. ధ్రువకి రిసార్ట్ ఓపెన్ చేస్తున్నావు అని చెప్పి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. మొత్తం నాశనం చేసింది ఆ బ్లడీ స్టూపిడ్. కొంచెం పైకి. ఈ చిలక బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఏమైందమ్మా? ఆ వసుంధర నన్ను రాయితో కొట్టింది డాడ్. మన ఎస్టేట్లో వర్క్ చేసే వసుంధర నా ముందుండాలి.